హాయ్ అండి. ఈరోజు నేను ఆమూది మార్చ్ వండుతాను. వీటిని వెస్ట్ బెంగాల్లో ఆమూది మార్చ్ అంటారండి. తెలుగులో అయితే ఏమంటారో నాకు తెలీదు. మీకు కనుక తెలిసినట్లయితే కామెంట్ చేయండి. వీటిని పుల్లేసి దగ్గరగా గ్రేవీ పెట్టుకుంటే బాగుంటుందండి. వీటిని వండి చూపిస్తాను. ఈ చేపల్ని బాగా క్లీన్ చేసుకుని ఉంచుతానండి. ఆ తర్వాత వండి చూపిస్తాను. ఇదిగోండి ఆమూది మార్చ్ని ఇలా క్లీన్ చేసి పెట్టి ఉంచుకున్నాను. పొట్టు తీసేసి నీట్గా కట్ చేసుకొని కడిగి పెట్టి ఉంచుకున్నాను. దీంట్లో ఉప్పు పసుపు కలిపి పెట్టి ఇలా ఉంచుకున్నాను. ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నానండి. మరొక ఆనియన్ తీసుకున్నాను చిన్న సైజులో. 2 టొమాటోస్ తీసుకున్నానండి. 3 చిల్లీస్ తీసుకున్నాను. తర్వాత దీన్ని గ్రైండ్ చేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకుంటాను. కొద్దిగా చింతపండుని తీసుకున్నానండి. ఇగో ఇంత మాత్రం. దీన్ని ఇక్కడ పిండి పెట్టి ఉంచుకున్నాను. తర్వాత ఇంట్లోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని చేసుకున్నానండి. ఇలా సీసాలో ఎత్తి ఉంచుకున్నాను. దీన్ని 1 స్పూన్ యూజ్ చేస్తాను. ఇవ్వండి నేను గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా. దీంట్లో ఫిష్ ఫ్రై కోసం కొద్దిగా ఆయిల్ని వేసుకుంటున్నా. ఒక 4 స్పూన్స్ వేసుకున్నానండి. కళాయి బాగా వేడెక్కిందండి ఆయిల్. నేను కొంచెం ఆనియన్స్ వేస్తున్నా. బాగా ఫ్రై అవ్వాలండి. ఇదిగోండి ఇలా ఫ్రై అయింది. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేస్తున్నా. మసాలాని ఒక 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. బాగా ఫ్రై చేస్తాను. దీంట్లోనే 1 స్పూన్ పసుపు వేస్తున్నానండి. 1 సాల్ట్ వేస్తున్నా. బాగా ఫ్రై చేస్తాను మసాలాని. ఆయిల్ తెగేంత వరకు. దీంట్లోనే కొద్దిగా జీరా పౌడర్ వేస్తున్నానండి. చిన్న టీ స్పూను ఉప్పు వేసి దగ్గరగా తెచ్చుకుంటాను. వేసాం కదా, మనకు తగినంత సాల్ట్ వేసుకోనండి. మీకు కావాలంటే మరి కొద్దిగా వేసుకోండి చూసుకొని. ఇలా అయింది. ఇప్పుడు నేను ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఫిష్ని వేస్తున్నా. స్పైసీ కోసం కొద్దిగా కారం వేసుకున్నానండి. అయిపోయిందండి. ఇందులో కొద్దిగా చిటికెడు పంచదార వేస్తున్నా. పులుపు లెవెల్ చేసి ఉంచుకుందండి. కంప్లీట్ అండి. దీన్ని మీ బౌల్లో తీసుకొని చూపిస్తాను. ఇదిగోండి మన చేపల కూర రెడీ అయిపోయింది. ఆమూది మార్చ్ చిన్న చేపలు కంప్లీట్. ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది.